మహాలక్ష్మికి ఊహించని షాక్ ఇచ్చి ఇంటి నుండి వెళ్లకుండా చేసిన చక్రి. ఇంతకు ఏం జరిగింది? అసలు మహాలక్ష్మికి ఏం షాక్ ఇచ్చి ఇంటి నుండి వెళ్లకుండా చేశాడు చక్రి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మహాలక్ష్మికి మాధవ ఏం చేస్తున్నాడన్న విషయం తెలిసింది కదా. తెలిసిన తర్వాత చక్రిని నిలదీస్తే చక్రికి అబద్ధాలు చెప్పడం చాలా సునాయాసంగా చెప్పేయగలడు కాబట్టి మహాలక్ష్మికి అయితే ఏదో కట్టు కథ చెప్తాడు. చెప్పేసేసరికి మహాలక్ష్మి చాలా కోపడుతుంది. అసలు అలా ఎందుకు చేస్తున్నావు నువ్వు అసలు ఎందుకు అలా చేయాలి అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి మాట్లాడతాడు. నాకు అర్థమవుతుంది, అయినా ఎందుకు అబద్ధాలు చెప్పారు? నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది అని చెప్పి మహాలక్ష్మి నిలదీసేసరికి మా అన్నయ్య గొప్ప స్థాయిలో ఉండాలి అనుకున్నాను, ఎలాగా లేడు, నేను చెప్పడం కూడా తప్పేనా అంటూ ఏదో కహానీ చెప్పేసరికి లేదు, మీరు అబద్ధం చెప్పడం చాలా ఈజీగా అనుకుంటున్నారు, తర్వాతైనా నాకు నిజం చెప్పాలి కదా. నేను ఈ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు నాకు అబద్ధం చెప్పడానికే ట్రై చేశారు అంటూ మహాలక్ష్మి కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి సరే ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాని చక్రి ఎంత నచ్చ చెప్పినా మహాలక్ష్మి వినిపించుకోదు. అక్కడి నుంచి ఆవేశంగా ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. చక్రి కొంతసేపు తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి మహాలక్ష్మి ఏది అని అడుగుతూ ఉండగానే కన్నా కేశవకైతే వదిన ఇంటికి రాలేదా అంటూ మాట్లాడేసరికి అదేంట్రా, మహాలక్ష్మి ఏదని వాళ్ళు అడుగుతుంటే ఇంటికి రాలేదా అని నువ్వంటున్నావు, మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పాను అనేసరికి ఏమో నాకు తెలీదు, వెతకడానికి వెళ్తాను అని మహాలక్ష్మి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. గుడిలో కూర్చుని ఉంటుంది. అలా గుళ్ళో కూర్చున్న మహాలక్ష్మి దగ్గరికి అయితే తను వచ్చి వాళ్ళ కుటుంబం ఏంటో, వాళ్ళ కుటుంబంలో మనుషులు ఎలాంటి వాళ్ళో చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అనగానే వాళ్ళ కుటుంబం గురించి ఊరంతా తెలుసు, నీకు తెలీదా ఏంటి? మా అన్నయ్య ఉన్నాడే, వాడు తన భార్యనే హత్య చేసి జైలుకి వెళ్ళి వచ్చినవాడు అంటూ మాట్లాడేసరికి నాకు నమ్మశక్యంగా లేదు అని చెప్పనగానే నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది మాత్రం నిజం, ఖచ్చితంగా నిజమే, నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు అనేది నాకైతే తెలియదు కానీ అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఇంకా మహాలక్ష్మి ఏదో చెప్పబోతూ ఉండేసరికి నాకెందుకులే, నువ్వే వాళ్ళ గురించి తెలుసుకో, వాళ్ళ కొడుకుల్ని నలుగురు ఉన్నారు కదా, వాళ్ళని అడిగినా చెప్తారు కదా అని చెప్పి ఇంకా అడుగుతూ ఉండేసరికి ఏం మాట్లాడకుండా ఉండగానే తెలుసుకో, ఆ ఇంట్లోనే ఉండాలనుకుంటావో ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటే తర్వాత నీ ఇష్టమని అక్కడి నుంచి తయారు వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి కోసమని చక్రి వస్తాడు. చక్రి వచ్చి ఏంటి మహాలక్ష్మి గారు, మీ గురించి నేను ఎంతలా వెతుకుతున్నాను, మీరు ఇక్కడ ఉన్నారేంటి, రండి ఇంటికి వెళ్దాం అనగానే ఎందుకు నాకు అబద్ధాలు చెప్పి మోసాలు చెయ్యాలనుకుంటున్నారు? ఏంటి మహాలక్ష్మి గారు, అబద్ధం అని 10 సార్లు అంటున్నారు, ఏ దేవుడా నువ్వు ఇక్కడే కదా ఉన్నావు, నన్ను కాపాడే వాళ్ళే లేరా అని చెప్పాయి. ఇంకా చక్రి ఆ భగవంతుణ్ణి స్మరించుకునేసరికి ఇంకా ఏం చేస్తారు, ఎన్ని అబద్ధాలు చెప్తారు, ఎన్ని మోసాలు చేస్తారు, ఎందుకు పదే ఈ రకంగా మాట్లాడతారు? మీరు నన్ను మోసం చేశారు, అబద్ధం చెప్పారు, నాటకాలు ఆడారు, అయినా సరే నేను మిమ్మల్ని ఏమీ అనకూడదు అంతే కదా, మీరు ఆ ఉద్దేశంతోనే కదా అంటున్నారు అని చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా వాదించుకుంటూ ఉండగా ఇంకప్పుడే కన్నా అయితే అక్కడికి వస్తాడు. వదిన అంటూ పిలిచేసరికి ఇంకిద్దరూ సైలెంట్ అయిపోతారు. ఏంటి వదిన, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ గురించి మేము ఎంతలా వెతుకుతున్నామో తెలుసా, ఎంతలా టెన్షన్ పడ్డామో తెలుసా, నువ్వేమీ ఆలోచించకుండా మా గురించి కూడా పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు వదిన అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి సరే అన్నయ్య, మీ ఇద్దరూ కలిసి బండి మీద వస్తారా లేక నేను వదిన్ని తీసుకువెళ్ళనా అని చెప్పని సరికి అది తన ఇష్టం అని చెప్పి చక్రి అంటాడు. రావద్దునా అని చెప్పి ఇంకిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మహాలక్ష్మి కన్నా ఇద్దరు కూడా ఆలస్యంగా వస్తారు. ముందే చక్రి ముందు గబగబా ఇంటికి వచ్చేసరికి
ఇంకా అలా ఇద్దరు ఇంటికి వచ్చేసరికి ఇంకా కేశవ ఇటు చక్రి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అలా గొడవ పడుతూ ఉండగానే వెంటనే ఏం జరుగుతుందంటే కేశవను కొడుతున్నాడు అని అనుకుని మాధవని మధ్యలోకి వెళ్ళి లాగుతున్న మాధవని కాస్త కొట్టేస్తారు. అదే సమయానికి మహాలక్ష్మి వస్తుంది. ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది. అన్నయ్య అది అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఇంకా మాధవ అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మహాలక్ష్మి ఉంటుంది. ఇంకా అక్కడ గొడవ జరిగింది కదా, బాధపడుతూ ఉండడం ఎందుకు అన్న ఉద్దేశంతో ఇక అక్కడి నుంచి మహాలక్ష్మి కూడా వెళ్ళిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక మాధవ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇంకా అలా బాధపడుతూ ఉన్న మాధవ దగ్గరికైతే మహాలక్ష్మి వెళ్ళి చూస్తుంది. ఎందుకంటే అక్కడ మాధవని కావాలని కొట్టలేదు, పొరపాటున చేయి తగిలింది. మహాలక్ష్మి మాత్రం బాధపడుతున్నారేమో అని వెళ్ళి చూద్దామనుకునేసరికి గదిలో అంటే వంట గదిలో కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు. దగ్గరికి వెళ్దాము అనుకుని ఇటు అంటే బ్యాక్ ఎంట్రీ చూసేసరికి అక్కడ చక్రి తన చేతులతో చెంపల మీద అంటే తనను తనే కొట్టుకుంటూ ఉంటాడు. కొట్టుకుంటూ ఉండేసరికి అది చూసి ఇంకా ఒక్కసారిగా తను ఏంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ అలాగే నిలబడేసరికి మా అన్నయ్యను కొట్టాను, తండ్రిలాగా నన్ను ఎంతో ప్రేమగా చూసిన అన్నయ్యను కొట్టాను, తప్పు నేనే చేశాను అని తన చెంపలు తానే వాయుగొట్టుకుంటూ ఉండడం చూసిన మహాలక్ష్మి వెంటనే మాధవ దగ్గరికి వెళ్ళి ఇలా రండి అని చెప్పి ఇలా రాపెద్ది అని తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళేసరికి ఏమైంది మహాలక్ష్మి అనగానే అక్కడ మీ తమ్ముడు చూడండి అని చెప్పి చూపిస్తుంది. చూపించేసరికి తను చెంపల అంటే చెంపల మీద కొట్టుకుంటూ ఉండడం చూసి దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్ళేసరికి చక్రి అని పిలుస్తూ ఉండగానే అన్నయ్య నేను కావాలని చేయలేదన్నయ్య, వాణ్ణి కొట్టబోతూ ఉండగా ఆ చెయ్యి నీకు తగిలింది, నన్ను క్షమించన్నయ్య అంటూ బ్రతిమాలుతూ ఉంటాడు. అయ్యో ఎందుకురా నువ్వంతలా బాధపడుతున్నావు అని చెప్పాను కానీ నేను నిన్ను కొట్టాను కదా అంటూ మాట్లాడేసరికి నువ్వేమీ నన్ను కావాలని కొట్టలేదు కదరా, ఏదో పొరపాటున మీ ఇద్దరూ గొడవ పడుతుంటే చెయ్యి తగిలింది, ఆ మాత్రం దానికే నువ్వు ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నావు, ఎలా ఫీల్ అవ్వడం వల్ల నువ్వు బాధపడుతూ ఉంటే నేను మాత్రం సంతోషంగా ఉంటానా అని చెప్పాను కానీ అది కాదన్నయ్య అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి అది కాదు ఇది కాదు ఇంకేం మాట్లాడుకు, వదిలేసే, నువ్వు దీని గురించి ఆలోచించుకు, నువ్వు ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, నువ్వు సైలెంట్గా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మహాలక్ష్మి ఎదురుగానే మాధవైతే చక్రితో మాట్లాడతాడు. ఇంకా అలా మాట్లాడిన తర్వాత సరే అని అందరూ భోజనానికి రండి అని అందరూ కూడా భోజనానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత రోజు రాత్రికి నిద్రపోతారు. నిద్రపోవడంతో మరుసటి రోజు ఉదయాన్నే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోవడంతో ఇంకా మహాలక్ష్మి ఇటు కన్నా ఇద్దరే ఉంటారు. అక్కడ చెప్పింది కదా, ఎక్కడ తాయారు గుడిలో చెప్పింది జ్ఞాపకం తెచ్చుకుంటుంది మహాలక్ష్మి. అలా జ్ఞాపకం తెచ్చుకుని నిజంగానే వాళ్ళ నాన్న అలాంటి పని చేస్తాడా, నిజంగానే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఏదో చేసే జైలుకెళ్ళి వచ్చాడా, ఆ విషయం కన్నాని అడిగితే కన్నా బాధపడతాడేమో అని ఆలోచిస్తూ ఉండగా వదిన నాకు ఆకలేస్తుంది అని చెప్పనేసరికి అయ్యో పెద్ద ఏమైనా వండాడేమో వెళ్ళి చూద్దాం పద అని వంటగదిలోకి వెళ్తారు. వంటగదిలోకి వెళ్ళేసరికి వంటగదిలో చూస్తూ ఉండగానే ఏమీ ఉండవు, ఏమీ లేవొదిన అని చెప్పాను కానీ బయట ఏదో సౌండ్ వస్తుంది అని ఇద్దరు కూడా బయటకు వచ్చి చూసేసరికి వీడేం చేస్తాడంటే కత్తి నూరుతూ ఉంటాడు. కత్తి నూరుతూ ఉండగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి కత్తి నూరుతూ ఉన్నాడేంటి అని అనుకుంటూ అయితే నిజంగానే వాళ్ళ నాన్న మర్డర్ చేసే జైలుకి వెళ్ళొచ్చాడా, ఇదంతా ఏంటిది అని అనుకుంటూ భయపడిపోతూ ఉంటుంది. ఏంటది నా అలా భయపడిపోతున్నావు నాన్నని చూసి, నాన్న రౌడీలా కనిపిస్తున్నాడా ఏంటి అలా భయపడుతున్నావు అనగానే మీ నాన్న కత్తి ఎందుకు నూరుతున్నాడు, కత్తితో ఏం పని ఉంది అని చెప్పనేసరికి నాన్న నువ్వు కత్తి ఎందుకు నూరుతున్నావు అనగానే ముంజుకాయలు తీసుకొచ్చానురా, ముంజులు తింటారు అన్న ఉద్దేశంతోనే కత్తి నూరుతున్నాను అనగానే ఒక్కసారిగా మహాలక్ష్మికి షాక్ అవుతుంది. అంటే మీరు అని చెప్పనేసరికి నేనే చెప్పు ఏంటి, నేను కత్తి ఎందుకు నూరుతాను, ముంజులు తీయడం కోసమే నూరుతున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు
అని చెప్పి మాట్లాడగానే ఇంకా అయితే కత్తి తీసింది దానికోసమా, మరి నేనెందుకు ఇంత కంగారు పడ్డాను అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. అయితే ఇంకా అనుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోవడంతో, ఇదిగో మీకేమన్నా కావాలంటే చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను, ఇద్దరూ భోజనం చేశారా ఇంతకీ అని చెప్పి ఇంకా అడగడంతో, పెద్ద అన్న ఏమీ వండలేదు నాన్న, ఏమీ లేవింట్లో అనగానే, అవునా, కోడలి పిల్ల కాకరేస్తుందేమో కదా, ఉండు వెంటనే వెళ్ళి బిర్యానీ తీసుకొస్తాను అని చెప్పనేసరికి కన్నా వద్దని చెప్పు అనగానే, వదిన అలాగా అంటుంది, నువ్వు వెళ్ళి తీసుకురా నాన్న, నాకు ఆకలిస్తుంది వదిన అని ఇద్దరు కూడా లోపల వెయిట్ చేస్తూ ఉండగా వీడు వెళ్ళి తీసుకుని వస్తాడు. బిర్యానీ తీసుకుని వచ్చేసరికి బిర్యానీ తింటూ ఉంటారు. తింటూ ఉండగానే ఆ బిర్యానీలో అది వేసుకో ఇది వేసుకో అని ఇద్దరు తింటారు. దాంతోపాటు ఒక చిన్న న్యూస్ పేపరు బిర్యానీతో పక్కన అంటుకుని వచ్చేసరికి ఇంకా న్యూస్ పేపర్ తీసి పక్కకి ఇలా పక్కన పాడేస్తారు. అంటే పొట్లంతో పాటు వేడిగా చిన్న మొక్క అయితే వచ్చేస్తుందన్నమాట. పక్కకు పాడేసేసరికి ఇంకా అది మహాలక్ష్మి మొత్తం బిర్యానీ అంతా తిన్న తర్వాత ప్లేట్లు క్లీన్ చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఆ పేపర్ కాళ్ళ దగ్గర దొరుకుతుంది. కాళ్ళ దగ్గర దొరకడంతో అది చూసి ఇంకా మహాలక్ష్మి ఏమనుకుంటుంది, ఈ పేపర్ ముక్కేంటి అని ఇలా పైకి తీసి చూసేసరికి అందులో ఇల్లు అద్దెకు కావాలనా అని చెప్పి రాసుంటుంది. రాసుండేసరికి అది చూసిన వెంటనే మహాలక్ష్మి ఎవరితో ఏం చెప్పదు, గదిలోకి ఆ స్లిప్ పట్టుకెళ్ళి దాని మీద ఉన్న ఫోన్ నెంబర్ కాస్త ఫోన్ చేస్తుంది. ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని రాసి పెట్టారు, పాంప్లెట్ ఉంది, ఇది ఎక్కడ ఏంటి అడ్రస్ అని చెప్పాను కానీ పలానా చోట అంటూ వాళ్ళు చెప్పడంతో, కన్నాను తీసుకుని వెళ్తే ఎందుకులే అని కన్నాను తీసుకెళ్దాం అనుకునేసరికి, వదిన నాకు రేపు కాలేజ్ ఉంది అని చెప్పి అనేస్తాడు. ఇంకెందుకులే ఇప్పుడు కన్నాను నేను బయటకు తీసుకెళ్తాను అంటే కాలేజీకి వెళ్ళడం మానేస్తాడు. కాలేజీ లేనప్పుడు ఎలాగా ఇంట్లోనే కదా ఉంటాడు. సర్లే అని ఇంకా ఏం మాట్లాడకుండా ఉండగానే కన్నా కాస్త రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళిపోయేసరికి మహాలక్ష్మి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెళ్ళి తను అసలు అక్కడ ఏం చేస్తుంది, సో అడ్రస్ చెప్పిన దాన్ని బట్టి అడ్రస్ వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు అంతా చూస్తుంది. అంతా చూడడంతో మహాలక్ష్మికి ఒక్కదానికి ఉండడానికి సరిపోతుంది ఇల్లు. ఇక్కడుండి చదువుకుంటావమ్మా అని చెప్పాను కానీ, అవునండి ఇక్కడి నుంచే నేను జాబ్ చేయాలనుకుంటున్నాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతీ నెల 5వ తారీఖు లోపే రెంట్ పే చేసేస్తాను అని చెప్పనేసరికి, సరేనమ్మా అని మాట్లాడిన తర్వాత సరే అని మహాలక్ష్మి కాస్త ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, ముఖ్యంగా పెద్దికి చక్రి గారికి చెప్పాలి అని మహాలక్ష్మి వెయిట్ చేస్తూ ఉండగా ముందు చక్రి వస్తాడు, తర్వాత పెద్ది వస్తాడు. పెద్ది వచ్చేసరికి పెద్ది అనగానే, ఏంటమ్మా మహాలక్ష్మి టీ పెట్టివ్వనా అని చెప్పాను కానీ, అది కాదు పెద్ది, నేను మరికొన్ని రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పెద్ది. అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా అనగానే, నేను ఒక చోట ఇల్లు చూసుకున్నాను, ఆ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది, ఇల్లు క్లీన్ చేయడానికి కొంచెం టైం పడుతుందంట, అందుకోసమని నేను ఒక 2 రోజుల్లో అక్కడికి వెళ్ళిపోతాను అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా తెలుస్తుందా అని చెప్పాను కానీ, అదేంటి పెద్ది అంత మాట అన్నావు అనగాని, నువ్వు వేరే ఉద్దేశంతో అనుకోకమ్మా, నువ్వు ఇక్కడ ఉండడం వల్ల మాకొచ్చే ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు కానీ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా ఏంటి అని మహాలక్ష్మిని పెద్ది అడుగుతాడు. లేదు పెద్ది, నేనేమీ ఇబ్బందిగా ఫీల్ అవ్వడం లేదు, కానీ ఎందుకులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడమే మంచిది అన్న ఉద్దేశంతోనే నేను వేరే ఇల్లు చూసుకుని అక్కడికి వెళ్ళిపోతున్నాను అంటూ మహాలక్ష్మి చెప్పేసరికి, అంటే వేరే ఇల్లు చూసుకుని అక్కడికి వెళ్ళిపోతున్నావా, అంటే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా అనగానే, తప్పదు కదా పెద్ది, ఎప్పుడూ ఇక్కడే ఉంటూ భారంగా నేను ఉండలేను అని మహాలక్ష్మి కాస్త బయటికి వెళ్ళి బయట కూర్చునేసరికి మాధవ్ బాధపడుతూ ఉండగానే ఏదో ఒకటి చేసి మహాలక్ష్మి గారిని వెళ్లకుండా ఆపేయాలి, అసలు మహాలక్ష్మి గారిని ఎలా ఆపాలి, ఏ రకంగా ఆపాలి అన్న ఉద్దేశంతో ఇంకా చక్రి అయితే ఒక ప్లాన్ చేస్తాడు. మహాలక్ష్మి గారు అనుకుంటూ వెళ్తాడు. ఇది అనగానే, ఏంటది అని చెప్పనేసరికి, అదేనండి ఇక్కడ
ఇక్కడ మీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా అంటూ మహాలక్ష్మిని అడిగిన చక్రికైతే నాకేమీ ఇబ్బందిగా లేదు, కానీ నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. ఎన్ని రోజులు మీకు భారంగా ఉంటాను చెప్పండి, అందుకని ఇక్కడ ఉండదలుచుకోలేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను అంటూ మహాలక్ష్మి చెప్తుంది. ఇంతకీ ఇల్లెక్కడ చూశారు అని అడగగానే మహాలక్ష్మి తింగర్దాన్లా పలానా ఏరియాలో పలానా చోట అంటూ మొత్తం అడ్రస్ అంతా చెప్పేసేసరికి చక్రి అయితే మాధవ్ బాధపడడం చూశాడు కదా, పైగా కన్నా కూడా మహాలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోతే బాధపడుతుంది. సో అందుకని ఏం చేస్తారంటే మహాలక్ష్మితో ఇంటి అడ్రస్ ఎక్కడా అని చాకచక్యంగా కనుక్కుని ఆ ఇంటి అడ్రస్కి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా అలా అడ్రస్ తెలుసుకున్న చక్రి ఏం చేస్తాడంటే మహాలక్ష్మి తింగర్దాన్ల అడ్రస్ చెప్పేసింది కదా, చక్రి సరాసరి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఎవరు బాబు నువ్వు అనగానే నిన్న మా ఆవిడ వచ్చింది కదా ఇల్లు చూసుకుంటానంటూ అనగానే ఆ అమ్మాయి నీ భార్య బాబు, వచ్చింది, ఆ అమ్మాయికి ఇల్లు బాగా నచ్చింది, మీరు తనకు ఇల్లు ఇవ్వడానికి వీలేదు, నేను పెద్ద రౌడీని, నేను అస్తమాను ఇక్కడికి వచ్చి గొడవ చేస్తాను, గొడవ చేసి మా ఇంట్లో వస్తువులైనా పగలగొడతాను, లేక మీ ఇంట్లో వస్తువులైనా పగలగొడతాను, తర్వాత మీ ఇష్టం, కాదు కూడదు అని నా భార్యకు కనుక మీరు ఇల్లు ఇచ్చారనుకో తర్వాత మీ ఇష్టం, అలా అని నేనే ఇదంతా చేశానని మా ఆవిడికి ఇల్లు ఇవ్వకుండా ఆపింది నేనేను అన్న విషయం తెలిసినా కానీ నేను అస్సలు ఊరుకోను అంటూ ఇంకా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి లేదు బాబు చెప్పము, నువ్వు కంగారు పడద్దు చెప్పము అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త చక్రి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి మహాలక్ష్మి మరుసటి రోజు వచ్చేసరికి అమ్మ ఈ ఇల్లు మా రిలేటివ్స్కి కావాలంటమ్మా, ఆ విషయం నా భార్య నీ దగ్గర అడ్వాన్స్ తీసుకున్న తర్వాతే చెప్పింది, నా భార్యకు రిలేటివ్స్ అంటే వాళ్ళకి ఇవ్వకపోతే తను నన్ను చంపేస్తుందమ్మా, దయచేసి అర్థం చేసుకో, నువ్వు మరొక ఇల్లు చూసుకో అనగాని అదేంటండి అడ్వాన్స్ కూడా తీసుకున్న తర్వాత మీరు అలా ఎలా చెప్పగలుగుతున్నారు, ఈ అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నాకు ఇచ్చి తీరాల్సిందే కదండి అనగానే లేదమ్మా మా ఆవిడ అస్సలు ఊరుకోదు, దయచేసి అర్థం చేసుకోమ్మా, నువ్వు మరొక ఇల్లు ఏదైనా చూసుకో, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకో అమ్మా అంటూ మాట్లాడేసరికి సర్లేండి నా వల్ల మీ ఇంట్లో ఎందుకు సమస్యలు రావడం, నేనే వేరొక ఇల్లు ఏదైనా చూసుకుంటానని ఇంకా ఆ పక్క సందులో మహాలక్ష్మి కాస్త ఇల్లు కోసం చాలా వెతుకుతుంది. ఎంత వెతికినా ఎక్కడా కూడా ఇల్లు దొరకదు. ఇంకా మహాలక్ష్మి ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోవాలి అన్న విషయం తెలిసిన అందరూ కూడా అంటే వీళ్ళు మాత్రం డల్గా ఉంటారు, మాధవ వీళ్ళు డల్గా ఉండేసరికి మహాలక్ష్మి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఏంటి మహాలక్ష్మి ఎందుకంత డల్గా ఉన్నావు అనగానే సారీ పెద్ది, నా వల్ల మీరు ఇంకొన్ని రోజులు ఇబ్బంది పడాల్సిందే. ఏంటమ్మా ఏమంటున్నావు, నిన్ను భరించడం ఇబ్బందిగా మేమెందుకు అనుకుంటాము, నువ్వు మా బాధ్యతగా ఉండాలి అనుకుంటామే తప్ప నిన్ను భరించడం ఇబ్బందని అస్సలు అనుకోము, నువ్వు మాతో ఉంటే ఎప్పుడు మేము సంతోషంగానే ఉంటాము, నువ్వు మా నుంచి దూరం అయితేనే మేము కొంచెం బాధపడుతూ ఉంటాము, అంతేగాని వేరేదేమీ కాదు అంటూ మాట్లాడేసరికి ఇంకా నేను ఇక్కడే ఉంటాను పెద్ది అనగానే నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి ఇంకా పెద్ది అంటాడు. పెద్ది అనేసరికి మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా చక్రి తెగ సంతోషపడిపోతూ బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళేసరికి ఏంట్రా ఏం చేసావు అనగానే నేనేం చేశాను అన్నయ్య, నేనేం చేయలేదు అనగానే లేదు మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతాను అనగానే నీ మొహంలో డల్నెస్ కనిపించలేదు, ఇప్పుడు మహాలక్ష్మి వెనక్కి రావడంతో హ్యాపీగా కనిపిస్తున్నావు, ఆ టెన్షన్ కూడా నీకు లేదు అని చెప్పి మాట్లాడేసరికి అదేమీ లేదు అనగానే ఒరే నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తే ఏదో ఒక రోజు మహాలక్ష్మిని దూరం చేసుకునే పరిస్థితి వస్తుంది, అప్పుడు నువ్వు చాలా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది, తర్వాత నీ ఇష్టం, నేను ఎందుకు చెప్తున్నానో దేనికోసం చెప్తున్నానో నీ ఇష్టం, నువ్వు మాత్రం ఎప్పుడు కూడా ఇష్టపడిన అమ్మాయి దగ్గర మనం అబద్ధాలు చెప్పకూడదు, అవి ఎప్పుడు నిలబడతాయో ఎప్పుడు కూలిపోతాయో కూడా చెప్పలేము,
పేక మేడల్ లాంటివి. అవి అలా కూలిపోతే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థం చేసుకుని మసులుకుంటే బాగుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి అలా ఏమీ లేదులే అన్నయ్య, నేను మహాలక్ష్మిని ఎప్పటికీ కూడా వదులుకోను. మహాలక్ష్మి నన్ను వదిలి కూడా వెళ్ళిపోదు. వెళ్ళకుండా చేస్తాను. మహాలక్ష్మి ఇక్కడ ఉంటేనే కదా నీ ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. నేను నీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అన్నయ్య అని చెప్పాను. కానీ నువ్వు సిద్ధంగా ఉండొచ్చు, కానీ మహాలక్ష్మి కూడా నీ మీద పూర్తి నమ్మకంతో ఉండాలి. నువ్వంటే ఇష్టపడేటట్టుగా ఉండాలి. మహాలక్ష్మి నువ్వు తోడుగా ఉండాలి అని చెప్పి ఇంకా మహాలక్ష్మితో కాస్త మహాలక్ష్మి గురించి మాధవ్ మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతుండేసరికి మహాలక్ష్మి గదిలోకి వెళ్ళిపోతుంది కదా. గదిలో ఉండి వీళ్ళకి భారంగా ఉండకూడదు అని అనుకున్నాను, కానీ భారం అయిపోతున్నాను. నేను వీలైనంత తొందరగా వేరొక ఇల్లు చూసుకుని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని మహాలక్ష్మి కాస్త అనుకుంటూ ఉంటుంది. ఇంకా చక్రి, కన్నా, కేశవ చాలా సంతోషంగా ఉంటారు. ఏంటన్నయ్య ఎంత సంతోషంగా ఉన్నావు? నువ్వు ఇలా ఇంత సంతోషంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు అంటూ ఇంకా కన్నా అనేసరికి మీ వదిన నా లైఫ్లో ఉంటూ ఎప్పటికీ సంతోషంగానే ఉంటాను. మీ వదిన లైఫ్లోంచి వెళ్లకుండా నేను చూసుకుంటాను అనగానే, వదిన ఎప్పుడు కూడా మనతోటే ఉండాలన్నయ్య. వదిన ఉంటే చాలా సందడిగా ఉంటుంది. వదిన మళ్ళీ ఇంటి నుంచి అడుగు బయట పెడితే మన ఇల్లంతా కూడా బోసిపోయినట్టు అయిపోతుంది అంటూ ఇంకా కన్నా చెప్పేసరికి, ఎప్పటికీ మీ వదిన ఇక్కడి నుంచి వెళ్లకుండా చేసే బాధ్యత నాది అని ఇంకా మా కన్నా చక్రి అయితే అంటాడు. అనేసరికి ఏం చేస్తావన్నయ్య అనగానే, ఏదో ఒకటి నేను చేస్తాను కదా. మీ వదిన ఇక్కడే ఉంటుంది, ఎప్పటికీ మన దగ్గరే ఉండేటట్టు చేస్తాను. వదినను చూస్తే అమ్మను చూసినట్టు అనిపిస్తుంది. అమ్మ ఎలా ఉంటుందో, అమ్మ ప్రేమ ఏంటో, అమ్మ ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తుందో అన్ని విషయాలు నేను వదిన దగ్గర ఉండగా చూశాను. అందుకోసమనే నాకు వదిన అమ్మలా కావాలన్నయ్య అంటూ ఇంకా చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా, సరే నువ్వు అనుకున్నట్టుగానే మీ వదిన ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. మీ వదిన ఇక్కడి నుంచి వెళ్లకుండా చూసే బాధ్యత నాది అని మహాలక్ష్మి ఎప్పుడు మహాలక్ష్మి ఎక్కడే ఉంటుంది అని చెప్పి ఇంకా చక్రి కాస్త చెప్తాడు. చెప్పేసరికి ఏదో ఒకటి చెయ్యన్నయ్య అంటూ అంతా కూడా సంతోషంగా ఉంటారు. మహాలక్ష్మి మాత్రం వాళ్ళ నాన్న నిజంగా హంతకుడా అన్న ఆలోచన మీద ఉన్న మహాలక్ష్మి దగ్గరికి కన్నా అయితే వస్తాడు. కన్నా, నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా అంటూ మాట్లాడడంతో, ఏంటి వదిన, దేని గురించి అనేసరికి, మీ నాన్న ఏదైనా తప్పు చేశాడా? మీ నాన్న అసలు జైలుకు ఎందుకు వెళ్ళాడు అని చెప్పి మాట్లాడడంతో, మా నాన్న నా చిన్నతనంలో జైలుకి వెళ్ళాడు అని తెలుసు, ఎందుకో ఏంటో నాకు తెలీదు అని చెప్పి మాట్లాడేసరికి, సర్లే అని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోతుంది మహాలక్ష్మి. కానీ మహాలక్ష్మిలో మొదలైన ఈ అనుమానం ఎప్పటికి నివృత్తి అవుతుంది? మరి నిజంగానే తాయారు చెప్పినట్టుగా నారాయణ తన భార్యను హత్య చేసి మరీ జైలుకి వెళ్ళొచ్చాడా? లేక వేరే ఎవరైనా ఏదైనా చేస్తే పొరపాటున నారాయణ్ని అంతకుడిగా భావించి నారాయణ్ని జైలుకి పంపించారా? మరి మహాలక్ష్మి శాశ్వతంగా ఇక్కడే ఉండేలా చక్రి చేస్తాను అని చెప్పాడు. మరి మహాలక్ష్మి ఏమో ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. మరి అలాంటి సమయంలో మహాలక్ష్మికి మరి ఇంట్లో ఉండాలి అనుకుంటుందా? అసలు నారాయణ తప్పు చేశాడా లేదా అన్న విషయం మహాలక్ష్మి ఏ రకంగా తెలుసుకుని నారాయణ మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటుంది? చక్రి తన మెడలో తాళి కట్టాడు కదా, మరి చక్రిని తన భర్తగా ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది? చక్రి మీద తనకు ఎప్పుడు ప్రేమ కలుగుతుంది? వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఎప్పుడు జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.